ప్రతి ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు నాణ్యతతో కూడిన తాజా సరుకులు తక్కువ ధరలతో ఎక్కువ ఆఫర్లతో ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం మన కస్తూరి మార్ట్ నియర్ పెద్దమ్మ తల్లి టెంపుల్ రోడ్ భగత్ నగర్ కరీంనగర్. కరీంనగర్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ప్రతిమా హాస్పిటల్లో అనస్థీషిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్ళ కుటుంబం మొత్తం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ప్రస్తుతం సివిల్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకొచ్చారు. వాళ్ళ భార్య, వాళ్ళ అత్తమ్మ, వాళ్ళ తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అసలు ఏం జరిగిందనే విషయం వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, వాళ్ళ భార్య ఉన్నారు, చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? సార్కి డబ్బులు చాలా మందికి ఇచ్చిండు, వాళ్ళు ఇవ్వలేదు. ఇచ్చిన వాళ్ళు ఇస్తారు, రేపిస్తా, ఎల్లుండి ఇస్తా అని టార్చర్ చేసి మెంటల్ టార్చర్. ఇల్లు కూడా తాకట్టు పెట్టేసరికి బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చి కూర్చున్న 3-4 days నుంచి ఇదే డిస్కషన్స్, మెంటల్ టార్చర్, టెన్షన్స్. వాళ్ళ ఫ్రెండ్స్ కి ఎంత అమౌంట్ ఇచ్చిండు, ఎన్ని సంవత్సరాల క్రితం ఇచ్చిండు? 10 years బ్యాక్, 12 years అవుతుంది. కరుణాకర్, కిరణ్ వెంకటనారాయణ వాళ్ళకి డబ్బులు ఇచ్చిండు, కోట్లల్లో 3 crores దాకా ఇచ్చిండు. అది ఇవ్వలేదు, ఇల్లు తాకట్టు పెట్టింది. బ్యాంక్ వాళ్ళు వచ్చిండు జప్తు చేస్తామనేసి. అదే మెంటల్ టార్చర్ అవుతుండే ఆయనకి. భయంతో ఉన్నాడు 2 days నుంచి. ధైర్యం చెప్పిన ఆయన ఇంటికి పోతే పోని అన్నట్టే ఉండే. ఈ డబ్బుల విషయం గురించి వాళ్ళ ఫ్రెండ్స్ అడిగినప్పుడు వాళ్ళు ఏమని చెప్పారు? మరి రేపిస్తా, ఎల్లుండి ఇస్తా అని రోజు ఇట్లానే చెప్తారు, రోజు రేపే చెప్పడం. కొన్ని సంవత్సరాల నుంచి టార్చర్ చేస్తున్నారు, మెంటల్ టార్చర్. వాళ్ళు ఇవ్వట్లేదు. మీతో ఏమన్నా చెప్పాడా? నైట్ మీతో మాట్లాడినప్పుడు మీతోనే చెప్పాడు? నైట్ ఏం డిస్కషన్ కాలేదు, పడుకున్నాడు. తెల్లర్లేసి ఇట్లా చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం డబ్బులు ఇచ్చాడు అతను? ఒకరికేమో 12 years బ్యాక్ ఇచ్చాను, ఒకరికేమో 7 years బ్యాక్ ఇచ్చాను, ఒకరికి కూడా 5-7 years బ్యాక్ ఇచ్చాను. అంటే ఎంతమంది కొడుకులు మీకు? ఒక్కడే బాబు. మొత్తానికైతే వాళ్ళ ఫ్రెండ్స్ కు డబ్బులు ఇవ్వడంతో మాత్రం అతను తిరిగి ఇవ్వకపోవడంతో అప్పుల పాలయ, ఇల్లును కూడా తాకట్టు పెట్టడంతో అతను మనస్తాపానికి గురయ్యాడు. బ్యాంక్ అధికారులు వచ్చి వేధించడంతో మాత్రం మనస్తాపానికి గురై అతను ఆత్మహత్య చేసుకున్నాడని అతని భార్య ఆరోపిస్తుంది. వాళ్ళ అత్తమ్మ కూడా ఉన్నారు, కన్నీటి పర్యంతంగా విలపిస్తున్నారు. చెప్పండి అమ్మా, మీతో మాట్లాడినప్పుడు ఈ విషయం గురించి మనం డిస్కషన్ చేశాడు, అసలు ఎందుకు ఇంత ఘోరం జరిగింది? మేము మాట్లాడకపోదు ఆయనతోటి. ఇక కొంచెం అల్లరి చేస్తాడని మేము మాట్లాడకపోదు. మా బిడ్డకు కూడా ఏది చెప్పకపోయినాయి. అంటే ఇంట్లో ఎట్లా ఉండేవాడు? మూడిగా ఉండేవాడా? వాళ్ళ ఇంట్లో ఉండే, మా ఇంట్లో మేము అంటే రోజు డ్యూటీకి వచ్చిన ఇంట్లో ఎలా ఉండేవాడు? మూడిగానే ఉంటుండే, ఒక్కొక్కసారి మంచిగా ఉంటుండే. నైట్ బాగానే ఉన్నాడు. కొంచెం లోపల టెన్షన్ పడుతుండే, కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయకపోతుండే, ఏ విషయాలు చెప్పకపోతుండే, లోపలనే దాచిపెట్టుకుంటుండే. దీనికి సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళతో ఏమైనా డిస్కషన్ చేసే డబ్బుల విషయం? వాళ్ళ చాలాసార్లు ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్, లేకపోతే ఎక్కడున్నావు అక్కడున్నా చెప్పి అక్కడికి ఇక్కడికి తిప్పిస్తుండే. ఏ రోజు కూడా వాళ్ళు సెటిల్ చేయలేదు. ఇన్ని రోజుల నుంచి తిప్పిస్తుంది, 2 సంవత్సరాల నుంచి తిప్పిస్తున్నాడు. 10 సంవత్సరాల నుంచి అమౌంట్ విషయం రాలేదు కదా, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారా? మరి కంప్లైంట్ ఇవ్వలేదు. చిన్నప్పటి ఫ్రెండ్ కదా అనేసి అట్లా కొంతమంది నమ్మి మోసపోయాడు. ఫ్రెండ్స్ అందరి దగ్గర మోసపోయాడు. ఇన్సిడెంట్ ఎప్పుడు చేసుకున్నాడు? పొద్దున 7:30. చూసారు కదా, ఇది పరిస్థితి. నమ్మిన ఫ్రెండ్స్ కు దాదాపు 10 సంవత్సరాల క్రితం 3 కోట్ల రూపాయలు ఇవ్వడంతో మాత్రం ఇప్పటి వరకు డబ్బులు రాకపోవడంతో ఆ డబ్బులు కూడా బ్యాంక్ అధికారులకు ఇల్లు తాకట్టు పెట్టి మరీ ఆ డబ్బులు చెల్లించాడు. అయితే బ్యాంక్ అధికారులు ఆ డబ్బులు కట్టకపోవడంతో మాత్రం ఇంటికొచ్చి వేధించడంతో మనస్తాపానికి గురై అతను ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. వారికి న్యాయం కావాలని కూడా కుటుంబ సభ్యులు కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ, కరీంనగర్.